మీ మీడియా రాసిందంతా కరెక్టు. ఎదుటి వాళ్ళు ఎవరైనా మాట్లాడితే 100 కోట్లకు పరువు నష్టం దావా. హెరిటేజ్ మీద ఎవరైనా ఒక చిన్న మాట మాట్లాడితే మంత్రులు వన్ బై వన్ హాల్ టికెట్ తీసుకోవడానికి పిల్లలు లైన్లో నుంచున్నట్టుగా అందరూ వచ్చి హాల్ టికెట్లు తీసుకున్నట్టుగా ఎగ్జామ్ రాయడానికి అందరూ వచ్చి హెరిటేజ్ స్లిప్పులు తీసుకొని వెళ్ళిపోయి ఎవడికి వాడిచ్చినట్టు స్లిప్పుల గురించి మాట్లాడుతున్నారు. వాట్ వే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈజ్ కన్సర్న్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హెరిటేజ్? మీరు రాష్ట్ర ప్రజల నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలకి ఓట్లేసిన ప్రజాప్రతినిధులుగా మీరు ప్రజా సమస్యల గురించి మాట్లాడగాని హెరిటేజ్ సంస్థల గురించి, హెరిటేజ్ రిప్యుటేషన్ గురించి, హెరిటేజ్లో ప్రొడక్ట్స్ గురించి, హెరిటేజ్లో జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి ప్రొడక్షన్ గురించి మీకేంటి సంబంధం అంటున్నా నేను. వెళ్ళిపోయి హెరిటేజ్లో ఉద్యోగాల్లో జాయిన్ అవ్వండి. ఉద్యోగాలు మినిస్టర్ల ఉద్యోగాలు మానేసి ఓ పక్క వాటర్ ఎన్కౌంటర్లో, ఇంకో పక్కేమో హెరిటేజ్కి ప్రమోషన్లు. మీ ఉద్యోగాలు బాగున్నాయి అందరికంటే, మినిస్టర్ల ఉద్యోగాలు పక్కన పడేసి ఈ వ్యాపారం బాగుంది అందరికీ. రాష్ట్ర ప్రభుత్వం లడ్డు మీద లేపి తన్నించుకోవటమేలా? ఇటు తిరిగి ఆ లడ్డు ల్యాండ్ వచ్చి తిరుమల లడ్డు వచ్చి హెరిటేజ్లో ఆగటమేలా? 570 రూపాయల నుంచి 325 రూపాయలకి హెరిటేజ్ వాల్యూ పడిపోవటమేలా? ఒక్క ఈ 4-5 రోజుల్లో 5,000 కోట్ల రూపాయలు నష్టం రావటమేలా? అయ్యో అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టుకు పరిగెత్తటం ఎలా? ఢిల్లీ హైకోర్టు నుంచి 100 కోట్ల రూపాయలకి డబ్బులు కట్టి ఫీజు కట్టి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకోవటం ఎలా? ఎందుకు వచ్చిన గోల ఇదంతా? దారిన పోయే పడుకున్న గుర్రాన్ని లేపి ఎగ్గిరి తన్నించుకున్నట్టు ఉంది చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం. ఎందుకు పడుకుంది గుర్రం? దాన్ని నిద్రపోని, అది లేచుద్ది ఎప్పుడో సందర్భంలో. ఎగురు తన్నించుకుంటువి. నిన్ను తన్నించుకున్నది కాక ఇంట్లో వాళ్ళందరినీ కూడా తన్నిస్తుంటివి. నేను చెప్పా ముందే, లడ్డూ వ్యవహారం కెలకొద్దు సార్, మీకు నష్టం అని. ఇప్పుడు ఏమైంది? పిసుక్కుంటా కూర్చున్నారు అందరూ, మాట్లాడలేరు. ఎటు మాట్లాడితే తీరుకొచ్చి హెరిటేజ్లో పడింది. చరిత్రలో నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. కాలం ఇప్పుడు ఒకేలాగా ఉండదు సార్. భువనేశ్వరి మేడం గారి వీడియో చూశాను నేను. నాకైతే పెదరాయుడు సినిమాను ఎక్కడో అనుకుంటాను, నాకు తెలిసినంత వరకు మోహన్ బాబు ఒక డైలాగ్ అంటాడు ఎంఎస్ నారాయణతో. మోహన్ బాబులు, ఇద్దరు మోహన్ బాబులు ఉంటారు. పెదరాయుడు అనండి అది, పెదరాయుడు సినిమా. ఎంఎస్ నారాయణ అంటాడు చిన్నమోహన్ బాబుతో, అయ్యా మీ దయ వల్ల నేను 2 చూడకూడదనుకున్నది ఒకటి చూశాను, వినకూడదనుకున్నది ఒకటి విన్నాను అని. నేను కూడా అదే చెప్తున్నా. ఈ పాపిష్టి కళ్ళతో, అంటే నా పాపిష్టి కళ్ళతో, నా పాపిష్టి చెవులతో వినలేమేమో అనుకున్నది విన్నాను, చూడలేమో అనుకున్నది చూశా. ఏంటి వినకూడదు అనుకున్నది ఏంటి అంటే, మా హెరిటేజీ చాలా అద్భుతమైన ప్రొడక్షను, మా హెరిటేజ్ ఇదిగో ఈ విధంగా పనిచేస్తుంది, ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఇలా మేము పాలు తీస్తున్నాం, ఇలా మేము పెరుగు తీస్తున్నాం అని ఏ రోజు భువనేశ్వరి గారు మీడియా ముందుకు వచ్చి చెప్పలా. ఆ మాట వింటానని నేను చరిత్రలో అనుకోలే. నెంబర్ 2, చూస్తారనుకోలేనిది ఏంటో చెప్పినా, ఇది కూడా బాత్తను చెప్తున్నా. పాపం 40 సంవత్సరాల చరిత్ర కలిగిన హెరిటేజ్ ఈరోజు మీడియా ముందుకు వచ్చి, మేడం గారు మీడియా ముందుకు వచ్చి, ఏ రోజు మాట్లాడని మేడం గారు మీడియా ముందుకు వచ్చి కష్టపడి బాధపడి కన్నీళ్లతోటి హెరిటేజ్ సంస్థ గురించి చెప్తుంది అని నేను వినలా. నేను వింటాను అనుకోవాలా, నేను చూస్తాను అనుకోవాలా. ఇవి రెండూ నాకు జరిగినాయి. నా జన్మ ధన్యమైపోయింది. ఇంకా ఎందుకంటే ఎక్కడైతే అవినీతి అన్యాయాలు జరుగుతాయో, ఎక్కడైతే అది ప్రజలకు తెలుస్తాయో, ఆ రోజే యాజమాన్యాలు వచ్చి వాళ్ళ వ్యవస్థల గురించి, వాళ్ళ తప్పుల గురించి ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తారు. రాష్ట్ర ప్రజలందరూ గమనించండి. హెరిటేజ్ సంస్థ ఈరోజు భోలే బాబాతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు మీద ఒక అపవాదు వేసి, ఆ అపవాదులో నుంచి వచ్చినటువంటి బై ప్రోడక్ట్లో నుంచి 658 రూపాయల హయ్యెస్ట్ స్టాండర్డ్స్లో నెయ్యిని కొనేసి ఆ నెయ్యి ద్వారా లబ్ధి పొందాలని హెరిటేజ్ చూస్తుంది అన్న ప్రచారం ఏ రోజైతే బయటకు వచ్చిందో, ఏమా లడ్డు మీద ఇంత గొడవ జరుగుతున్నప్పుడు భువనేశ్వర్ గారు ఎప్పుడైనా బయటకు వచ్చారా? లడ్డు గురించి ఏదైనా మాట్లాడారా? ఆడపిల్లల మీద అన్యాయం జరుగుతుంటే మాట్లాడారా? నిన్న మాత్రం హెరిటేజ్ మీద ఒక చిన్న మచ్చబడగానే పొరుగు అంటే ఆర్థిక మూలాల మీద మీకు దెబ్బ తగిలితే, ప్రజలకు వాస్తవాలు తెలిగితే అంత బాధపడతారనమాట. మీరు
మేడం గారు ఒక్క మాట అన్నారు. ఆ ఒక్క మాట దగ్గర నుంచి ఈరోజు నా డిబేట్ నేను నా ప్రెస్ మీట్ స్టార్ట్ చేస్తాను. ఇప్పటిదాకా చెప్పిందంతా కూడా ప్రెస్ మీట్ కాదు, ఇప్పటిదాకా చెప్పిందంతా ఇంట్రడక్షన్ ఇంకెంత ఉందంటే ప్రెస్ మీట్ ఇంకెంత ఉంటుందో చూడండి ఒకసారి. రానండి, పర్లేదు. లీగల్ నోటీస్ వస్తే ఆ లీగల్ నోటీసు నేను ఇంకో లాయర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా, నేనే లీగల్ నోటీస్ కట్టుకొని రాసుకుంటా, ఏం ప్రాబ్లమే లేదు. వాస్తవాలు చెప్పే విషయంలో అలాగే భయపడతారు మిత్రమా. వాస్తవాలు మనం మాట్లాడి ప్రజలకు వాస్తవాలు చెప్తుంటే అదే విధంగా భయపడతారు, అదే విధంగా లీగల్ నోటీసులు పంపిస్తారు. నీ ప్రతిష్టని దెబ్బ తీసుకోవడానికి మీరే చేసుకున్నారు, మేము చేసుకోలేదు కదా. సో మేడం గారు నేను ఏమన్నారంటే 40 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో 4 కోట్ల నుంచి 4,000 కోట్లకి ఎదిగింది మా హెరిటేజ్ సంస్థ అన్నారు. ఎదిగిందమ్మా, కరెక్ట్గా చెప్పారు మీరు. ఎలా ఎదిగింది అంటే స్వచ్ఛమైన పాలతోటి ఎదగల, స్వచ్ఛమైనటువంటి నెయ్యితోటి ఎదగల, చిక్కని పాలతోటి ఎదగల, తీయని పెరుగుతోటి ఎదగల, తినగానే మధురంగా అనిపించే చీజ్ తోటి ఎదగల. దేంతో ఎదిగిందంటే అవినీతి అనే ఆరోపణల మీద ఎదిగింది. పేద ప్రజల భూములు 1,00,000కి 2,00,000 కొనేసి దాన్ని 100 కోట్లకి 50 కోట్లకి ఎకరం చేసుకునేటువంటి విధానం మీద ఎదిగింది. మీ హెరిటేజ్ సంస్థ భూములు కొనుగోలు చేసే విషయంలో, ఆస్తులు పెంచుకునే విషయంలో ముఖ్యమంత్రిగా మీ హస్బెండ్, మీ అబ్బాయిగా ఈ రాష్ట్రానికి అనధికారిక ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి మీ నారా లోకేష్ నారాయణ ఇలాంటి దుర్మార్గుల వ్యవస్థలో నుంచి మీ హెరిటేజ్ ఆస్తులు పెరిగినాయమ్మా. పేద ప్రజల స్వేదం నుంచి పెరగల, మీరు అమ్మిన కష్టం నుంచి పెరగల, మీరిచ్చే క్వాలిటీ నుంచి పెరగల. ఈరోజు హెరిటేజ్ సంస్థ నిలబడింది అవినీతి పునాదుల మీద. ఎట్లా పునాదుల మీద నిలబడిందో నేను డెమాన్స్ట్రేట్ చూసి చూపిస్తాను మీకు ఈరోజు. – 2014 సంవత్సరంలో ఈ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా నిర్ణయం జరగకముందు అమరావతి రాజధాని నిర్మాణం అమరావతి రాజధానికి అనౌన్స్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కలుపుతూ, ఆంధ్రప్రదేశ్ అమరావతిని కలుపుతూ ఇన్నర్ రింగ్ రోడ్ అనేటువంటి ఒక 174 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్డు వేయాలి, ఐఆర్ఆర్ అంటారు, వెయ్యాలి అనే ఒక ప్రపోజల్ సిఆర్డీఏ తీసుకొచ్చినప్పుడు ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రపోజల్ ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాలి? ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రపోజల్ ఇనీషియల్గా రాష్ట్ర ప్రజలకి ఇది ఖచ్చితంగా తెలిసి తీరాలి. Initially, the area covering 122 square kilometers was notified in the capital area 30/12/2014. ఇనీషియల్గా ఆంధ్రప్రదేశ్ అమరావతిలో 122 కిలోమీటర్లతోటి క్యాపిటల్ ఏరియా ఒకటి, అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఉండాలి, ఇన్నర్ రింగ్ రోడ్ ఎలా ఉండాలి, 122 కిలోమీటర్లతోటి ఇనీషియల్గా 30/12/2014 సిఆర్డీ ఒక నిర్ణయం తీసుకుంది. ది ఏరియా ఆఫ్ ది క్యాపిటల్ వాజ్ మోడిఫైడ్ టు 217 కిలోమీటర్స్ 9/6/2015. 9/6/2015లో అంటే ఒక 6 నెలల తర్వాత ఈ 122 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్ని 217 కిలోమీటర్లకి మళ్ళీ మోడిఫై చేశారు, అంటే ఎక్స్టెండ్ చేశారు పరిధిని. ది సింగపూర్ గవర్నమెంట్ ప్రిపేర్డ్ ఎ డీటెయిల్డ్ మాస్టర్ ప్లాన్ ఫర్ క్యాపిటల్ సిటీ ఫర్ 391 కిలోమీటర్. సబ్సిక్వెంట్గా ఏం చేశారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు పరిధిని పెంచమని మాస్టర్ ప్లాన్ తయారు చేయమని సింగపూర్ కంపెనీకి ఇచ్చారు. ది సింగపూర్ గవర్నమెంట్ ప్రిపేర్డ్. సో 391 కిలోమీటర్స్కి దిస్ వాజ్ ఎక్స్టెండెడ్, అంటే ఇన్నర్ రింగ్ రోడ్డు పరిధి 391 కిలోమీటర్లకు పెంచారు. ది డెసిషన్ మేకింగ్ అథారిటీస్ వర్ దస్ మ్యానిపులేటెడ్ ది ఏరియా ఆఫ్ ది క్యాపిటల్ సిటీ సల్ట్ దేర్ వెస్టెడ్ ఇంట్రెస్ట్. కంతేరు, కాజా అండ్ నంబూరు విలేజెస్ గుండా ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు వెళ్ళాలి అనేటువంటి ఒక ప్రపోజల్ని సిఆర్డీఏ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, వీళ్ళకి ఈ ప్లాన్ ముందే తెలిసి ఎక్కడ
కంతేరు, కాజా అండ్ నంబూరు విలేజెస్లో ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ ఏరియా ఎక్స్టెండ్ అవుతుంది, 319 కిలోమీటర్ 91 కిలోమీటర్స్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది అని ఇంటెన్షనల్గా డెలిబరేట్గా 50,000కి, ₹1,00,000కి, ₹2,00,000కి కొన్ని వందల ఎకరాలు హెరిటేజ్ సంస్థ ఆ రోజు కొన్నది. దిస్ ఈజ్ ఇన్నర్ రింగ్ రోడ్ కేస్, ఇంకంతే, సింపుల్ కేస్. హెరిటేజ్ సంస్థ ఒక్కతే మాత్రమే కాదు, లింగమనేనితో సహా, లింగమనేని అనుబంధ సంస్థలతో సహా హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని, ఇంకా ఒక సబ్సిడరీ కంపెనీలు ఉన్నాయి. నేను ఈ రెండింటి కోసమే నేను కన్ఫైన్ అవుతాను, మిగతా విషయాల్లో జోలికి వెళ్ళను. అంటే ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చేటప్పుడు అక్కడ సహజంగా ఎలాగుంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాది 1 ఎకరం ఇన్నర్ రింగ్ రోడ్లో ఉందండి. ఇన్నర్ రింగ్ రోడ్ అంటే నాది ఒక ఎకరం ఫర్ ఎగ్జాంపుల్ కాజా దగ్గర ఉంది. ఈ కాజా దగ్గర ఉన్న ఎకరం ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుందనుకోండి, ఒకవేళ ఈ డిజైను నా చేలో గుండా వెళ్తే, నా చేను ఎక్వైర్ చేసుకుంటారు గవర్నమెంట్. ఎక్వైర్ చేసుకొని అది 10 లక్షల రూపాయలు అయితే ఒక 20 లక్షల రూపాయలు ఇస్తారు. మార్కెట్ వాల్యూ ప్రకారం డబుల్ రేట్ ఇస్తారు ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం. సో నా పొలంలో గుండా దారి వెళ్ళింది, ఇన్నర్ రింగ్ రోడ్ వెళ్ళింది అంటే తీసేసుకుంటారు నా పొలాన్ని. ఇంకా నేను ఇవ్వనయ్యా, నాకు సంబంధం లేదా అంటే కూడా ఊరుకోరు. ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా ఇన్నర్ రింగ్ రోడ్లో నీ పొలం వచ్చేసింది, అటుకుండా అలైన్మెంట్ అయింది కాబట్టి ఇదిగో నీ ఎకరం డబ్బులు మీరు తీసేసుకుని, ఇదిగో ఈ డబ్బులు తీసుకుని వెళ్ళిపోవని చెప్పి వెళ్ళిపోవాలి. నువ్వు కోర్టుకు వెళ్ళడానికి కూడా లేదు, అది చట్టం చెప్తుంది. కానీ దాన్ని స్లైట్గా డిజైన్ మాడిఫై చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నాది 21వ సర్వే నెంబర్లో నాది 1 ఎకరం ఉందనుకోండి, 21వ సర్వే నెంబర్ గుండా ఇన్నర్ రింగ్ రోడ్డు వెళ్లకుండా 23వ సర్వే నెంబర్ గుండా ఇన్నర్ రింగ్ రోడ్ని డిజైన్ చేస్తారు. అప్పుడు 23వ సర్వే నెంబర్లో వాడిది పోతుంది, 21వ సర్వే నెంబర్ వాడికి 50,000 రూపాయలు ఉన్న ఎకరం 50 కోట్లు అవుతుంది. సింపుల్గా ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఇదే, వేరే ఏం లేదు. ఇన్నర్ రింగ్ రోడ్ వేసేటప్పుడు నా పొలం పోయిందనుకో, నాకు 50,000 వస్తాయి. 50,000 పొలం 5 లక్షలు వస్తుంది. నా పొలం పోకుండా, నా పొలం పక్కకుండా ఇన్నర్ రింగ్ రోడ్ వెళ్ళిందనుకో, నా పొలానికి 5 లక్షల నుంచి 50 కోట్ల రేటు పెరుగుతుంది. ఇదే ఇక్కడ ప్లాన్ చేశారు నారా లోకేష్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, చంద్రబాబు నాయుడు, లింగమనేని రమేష్, వీళ్ళందరూ కూడా ఇన్నర్ రింగ్ రోడ్డుని డిజైన్ని మొత్తాన్ని మ్యానిపులేట్ చేసి, మొత్తాన్ని ల్యాండ్లు కొనేసి, ఆ ల్యాండ్లు పక్కగుండా దాని దరిదాపుల్లో గుండా ఇన్నర్ రింగ్ రోడ్ వెళ్ళేటట్టుగా డిజైన్ మ్యానిపులేట్ చేసేసి వీళ్ళ ఆస్తుల్ని కొన్ని వందల కోట్ల రూపాయల రెట్లు ఎక్కువగా వాళ్ళ భూముల్ని పెంచుకున్నారు. ఏమ్మా భువనేశ్వరి గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, పత్తిత్తి కబుర్లు చెప్తావు నువ్వు. మీరు చేసిన యదవ వ్యాపారాలు ఇవి. రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు అమరావతి క్యాపిటల్గా నిర్ణయం జరిగిందని సంతోషపడే సందర్భంలో దాన్ని ఇంటెన్షనల్గా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ఎటు నుంచి వెళ్తుందో మాస్టర్ ప్లాన్ను లీక్ చేసి అఫీషియల్ కెపాసిటీలో చంద్రబాబు నాయుడు కూర్చొని, అన్అఫీషియల్ కెపాసిటీలో నారా లోకేష్ కూర్చొని హెరిటేజ్ సంస్థకి ఇంటెన్షనల్గా ఇదిగో ఇక్కడ భూములు కొనండి, ఇక్కడ భూములు కొనండి, ఇక్కడ భూములు కొనండి అని భూములు కొనేసేసి, ఇదిగో ఈ సేల్ డీడ్ల ద్వారా భూములు మొత్తం నేను మొత్తం చదివినిపిస్తా. 29 సేల్ డీడ్ల ద్వారా రాష్ట్రంలో అమరావతి పరిసర ప్రాంతాల్లో హెరిటేజ్ సంస్థ భూములు కొనింది. ఎందుకు కొందయ్యా? ఇవన్నీ సేల్ డీడ్లే. నేను ఈ సేల్ డీడ్లన్నీ మీరు రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు ఒక కాపీ రిలీజ్ చేస్తాను మీడియా సోదరులకి. ఇప్పుడు మీ ముందు ఆధారాలు పెడతా. ఏ అధికారంతో, ఏ ఆలోచనతో హెరిటేజ్ ఫుడ్స్ 2014లో ఆంధ్రప్రదేశ్లో కాజా పరిసర ప్రాంతాల్లో ఇన్ని వందల ఎకరాల భూములు కొందాయి. కొని ఇన్నర్ రింగ్ రోడ్ని డిజైన్ని మ్యానిపులేట్ చేసి తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి నష్టం వాటిల్లే విధంగా పనిచేశారు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, మంత్రి నారాయణ, వీళ్ళందరూ కూడా పనిచేశారు అనేది సిఐడి ప్రధాన అభియోగం 2023లో. దీని మీద మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు 40 పేజీల సుదీర్ఘమైన, మాజీ ఎమ్మెల్యే అంటే మంగళగిరి ఎమ్మెల్యే, 40 పేజీల సుదీర్ఘమైనటువంటి రిపోర్ట్ ఇచ్చారు ఏపీ సిఐడి వాళ్ళకి. ఈ ఏపీ సిఐడి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చినటువంటి కేసుని ఎగ్జామిన్ చేసి 40 పేజీల రిపోర్ట్ అండి, చిన్న రిపోర్టు, చితక రిపోర్టు కాదు, ఎగ్జామిన్ చేసి FIR నెంబర్ 16/2022 డేటెడ్
9/5/2022 సెక్షన్స్ వచ్చి 120 ఆఫ్ ఐపీసీ, 34 ఆఫ్ ఐపీసీ, 35, 36, 37, 166, 167 of Indian Penal Code and 217 of Indian Penal Code, Section 13 subclass 2, read with Section 13(1)(a) of Prevention of Corruption Act 1988. ఇంతమంది మీద 14 మంది మీద లింగమనేని రమేష్, నారాయణ, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వీళ్ళ హెరిటేజ్ ఫుడ్స్లో ఉన్నటువంటి వ్యక్తులందరి మీద ఎఫ్ఐఆర్ కట్టి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్లో ఇన్ని 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఎఫ్ఐఆర్ కడితే దీని మీద చంద్రబాబు నాయుడు గారు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి దేనికి వెళ్ళారు? యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళారు. యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళినప్పుడు హైకోర్టులో సిఐడి డిపార్ట్మెంటు 490 పేజీల కౌంటర్ వేసిందండి. 490 పేజీల కౌంటర్. ఈ కౌంటర్లో ఏ విధంగా మాస్టర్ ప్లాను మాడిఫై అయింది, ఏ విధంగా వీళ్ళు భూములు కొనుక్కొని హెరిటేజీ లింగమనేని ఆస్తులు పెంచుకున్నారు, ఏ విధంగా ఈ రాష్ట్రంలో ప్రజాధనం మిస్యూజ్ అయింది, అసలు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బెయిల్కి అర్హత లేదు, వీళ్ళని అరెస్టు చేయాలని ఏపీసీఐడి 16/10/2023లో 500 పేజీల కౌంటర్ వేసింది. దీంట్లో ఈ కౌంటర్ మొత్తాన్ని నేను చదవలేదు కానీ సమ్ అండ్ సబ్స్టాన్స్ ఏందో నేను చెప్తా. ఏపీసీఐడి వేసినటువంటి మెమో ఇది. ఈ కౌంటర్తో పాటు ఈ మెమోని నేను చదివి వినిపిస్తాను రాష్ట్ర ప్రజలకి. ఎందుకంటే నేను అన్నీ చెప్తుంది, ఇన్ని ఆధారాలు ఉంటే ఈ కేసుని నిన్న విచారణ ముగిచ్చేస్తున్నాం, ఆధారాలు లేవు అని నిన్న ఏసీబీ కోర్టులో క్లోజర్ రిపోర్ట్ వేసేసారు పోలీసులు. అఫ్కోర్స్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి తరఫున నేనే ఆర్గ్యూ చేస్తున్నాను, ఖచ్చితంగా ఈ కేసు ఎట్టి పరిస్థితుల్లో క్లోజ్ అవ్వనీయం, చట్టం మా వైపు ఉంది, కోర్టులు న్యాయం చేస్తాయి అన్న నమ్మకం మాకుంది. సుప్రీంకోర్టు వరకైనా వెళ్ళి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో హెరిటేజ్ సంస్థని, లింగమనేని రమేష్ని, చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని, మంత్రి నారాయణని ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. నిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది, నెక్స్ట్ వీక్ మళ్ళీ ఆర్గ్యుమెంట్ వస్తుంది. ఖచ్చితంగా ఈ కేసుని క్లోజ్ అవ్వకుండా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ప్రొటెస్ట్ పిటిషన్ వేస్తున్నారు ప్రజాధనం కాపాడే విషయంలో. ప్రభుత్వాలు తమకిష్టం వచ్చినట్టుగా తమ వ్యవస్థల్ని బానిసల్లాగా వాడే విషయంలో, పత్తిత్తు కబుర్లు చెప్పి ఫ్లైట్ ఎక్కి పారిపోయే వాళ్ళ విషయంలో చాలా చాలా జాగ్రత్తతో ఉండండి ప్రజలారా, ఇది వీళ్ళ నిజ స్వరూపం అని చెప్పాలని మాత్రమే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. ఇన్ని ఆధారాలు ఉంటే ఏపీసీఐడి కేసుని క్లోజ్ చేసింది అంటే అదే నీ మీద నా మీద క్లోజ్ చేస్తారా? అరే ఒక సైకిల్ మీద ఒక చిన్న లోనా మీదో లేకపోతే మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే పొల్యూషన్ సర్టిఫికేట్ లేదని 1000 రూపాయలు ఫైన్ ఎత్తారు. సార్ 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 డబ్బులు లేవు సార్ వదిలేయండి సార్ పోలీసులు అంటే చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సంగ్రామంలో పాడుపడతారు పోలీస్ ఆఫీసర్. ఈరోజు అంబటి రాంబాబు గారిని చూశాను నేను, నడవటానికి వీల్లేదు అంటున్నాడు. మరి వేల మంది ఇళ్ల మీద పడినప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారు అంటే పోలీస్ వ్యవస్థ కూడా ఈరోజు ఇలా పనిచేస్తుందని ఒక బాధ. అల్టిమేట్గా ఈరోజు మొన్న సంజయ్ ఉన్నా, పివి సునీల్ కుమార్ ఉన్నా, యాతి ఇంకొక ఆయన ఉన్నా అల్టిమేట్గా సార్ రేపొద్దున ప్రభుత్వాలు మారినప్పుడు మిమ్మల్ని రక్షించేది ఈ ప్రొసీజరే సార్. మీరు ప్రొసీజర్ ప్రకారం చట్ట ప్రకారం పనిచేస్తే మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఏమవుతుందండి, ఏపీ సిఐడిలో డిఐజీగా ఉండవు, ఇంకో చోటకి వెళ్తావు, అక్కడైనా పోలీసే కదా, పోస్ట్ మ్యాన్కి అయితే అవ్వవు కదా. పోలీస్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయితే పోస్ట్ మ్యాన్ అవ్వడు కదండి. పోలీస్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయితే ఇంకో దౌడికి వెళ్తాడు. కానీ ఈ రకంగా మీరు డీజీపీలుగా ఐజీపీల పోస్టుల కోసం ఈరోజు ఇప్పుడు చిత్తూరు ఎస్పీయో లేకపోతే ఈస్ట్ గోదావరి ఎస్పీయో వాళ్ళిద్దరిని చంపేయడానికి కారణం ఏంటి, ఎన్కౌంటర్ చేయడానికి, వాటర్ ఎన్కౌంటర్ చేయడానికి కారణం ఏంటి, హోమ్ మినిస్టర్ అంతా చెప్పిందని. అనిత చేయడానికి కారణం ఏంటి, వీళ్ళిద్దరు బతికుంటే ఇది ఒక చర్చ జరుగుద్ది, చర్చ జరగకూడదు. ఇప్పుడు మీడియా వాళ్ళంతా ఆ పాపను రేప్ చేసినోడు కనపడతా ఉంటే మీడియా డిబేట్లు పెడతారు. కాబట్టి వాడు చచ్చిపోతే వన్స్ ఫర్ ఆల్ ఈ రోజుతో అయిపోతుంది, అమ్మయ్య మనం సేఫ్. కాలికి దెబ్బ తగిలితే దానికి ఆ కాలుకి కొంచెం పుండుకి మందేసుకొని చేసుకోవాలి, కాలు నరికేసుకోవాలి, ఇంకంతే. మనకు తెలిసిన న్యాయం ఏంటి అంటే, నాకు తెలిసి పవన్ కళ్యాణ్ చట్టాలు తయారు చేస్తాను, ఆడపిల్లని పట్టుకోవాలంటే భయపడతారు అంటే నేను అనుకున్నాను కఠినమైనటువంటి న్యాయం పరిపాలన చేస్తాడేమో అనుకున్నాను. కానీ ఇగో ఇట్లా చేస్తాడో నేనైతే ఊహించలేదండి.
లాండ్ ఆర్డర్ని రేప్ చేయగానే వాడు సూసైడ్ చేసుకొని చచ్చిపోయేటట్టు సాయంత్రానికి ఎస్పీలని డిఎస్పీలని పంపించేసి సిఐల్ని పంపించేసి వాడిని కొట్టి చెరువులో పడేసి ఎవడు మాట్లాడొద్దు అని చెప్పి బాధిత కుటుంబాలని గొడవ పెడితే వాళ్ళు ఎవడు మాట్లాడరు. మాట్లాడకపోయినందువల్ల ఎంతకాలం 3 సంవత్సరాలు ఉంటారు. తర్వాత ఏమవుద్ది, ఒక రిపోర్ట్ వస్తుంది. నాలాంటోడు ఎవడో ఉంటాడు గవర్నమెంట్లో, రిపోర్ట్ మీద ఎఫ్ఐఆర్ అయింది. 302 కింద అనిత గారు A1 ముద్దాయిగా, ఆమె చెప్తేనే చేశానంటే సిపిఎస్పీ అంటాడు, ఆయన చెప్తే చేశానని సిఐ అంటాడు, నేను చెప్తే చేశానని కానిస్టేబుల్ అంటాడు. కానిస్టేబుల్ దగ్గర నుంచి హోమ్ మినిస్టర్ డీజీపీ దాకా రికార్డు బిల్డప్ అయిపోద్ది. శంకరగిరి మాన్యాలే ఏమైపోద్దమ్మా, హోమ్ మినిస్టర్గా శాశ్వతంగా సెలవుకుని ఉండిపోతావేంటి నువ్వు? మాట్లాడేటప్పుడు చేసే పని ఏదో ఒకరోజు మనకు ఉరితాడవుతుంది అన్నట్టు ఆలోచన చెయ్యి. అంతేగాని ఊరికి అధికారం ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు పిచ్చోళ్ళు కాదు. ఇప్పటికే నిన్ను చాలా గొడవ ఎట్టంటామే ఎట్టెక్కిందని మీ మీద మీమ్స్ జోకులు వేసుకుంటున్నారు. అది ఒకటి గమనించుకోండి. తమరు నుంచుంటే రేపొద్దున డిపాజిట్లు వచ్చే పరిస్థితి కూడా లేదా. పాయకరావుపేటలో మీరు కనపడితే పాయకరావుపేటలో రాళ్ళు రప్పలు తీసుకొని కొట్టేటట్టున్నారు హోమ్ మినిస్టర్ గారు. ముందు చూసుకోండి, అది ముందు మన కాన్స్టిట్యున్సీలో మనం చూసుకోండి. సో సారీ, డైవర్ట్ అయింది. అయితే సిఐడి పోలీస్ వాళ్ళు ఒక మెమో ఫైల్ చేశారండి. ఈ మెమో ఏంటో నేను చదువుతా. అసలు హెరిటేజ్ సంస్థకి ఎలా ఆస్తులు పెరిగినాయి అనేది పూర్తిగా వాళ్ళు రాసుకొచ్చారు. డ్యూరింగ్ ది ఇయర్ 1992 శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఇది సిఐడి పోలీసులు, ఏపీ సిఐడి పోలీసులు హైకోర్టులో వేసినటువంటి డాక్యుమెంటు. ఇది నేను వేసిన డాక్యుమెంట్ కాదు, దీంట్లో చదివే కంటెంట్స్ నాకు సంబంధం లేదు. ఇన్ని ఆధారాలు ఉంచుకొని ఈరోజు కేసు ఎలా క్లోజ్ చేస్తారో అనేది నేను రేపొద్దున కోర్టులో ఎటు ఆర్గ్యూ చేస్తాము. చట్టం తన పని తను చేసుకుపోతే అదేం పెద్ద విషయమేం కాదు. కోర్టులో జరిగే ఆర్గ్యుమెంటు ప్రజా న్యాయస్థానంలో జరగాలి. కోర్టులో రేపు ఏం జరగబోతుందో ప్రజలు తెలుసుకోవాలి. ఆస్తులు ఈ విధంగా పెంచుకొని నంగనాచి కబుర్లు ఆడితే ప్రజలు అప్రిషియేట్ చేయరు. ఒక ముఖ్యమంత్రిగా, అత్యంత నిజాయితీగా పనిచేసిన ముఖ్యమంత్రిని ఐ డోంట్ టాలరేట్ ఎనీథింగ్ కాదు, జరిగేది అట్లా డోర్ వేయగానే జరిగే వ్యాపారాలన్నీ ఇవే. 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకునే వ్యవస్థ. పాపం మ్యాజిన్ గడ్డం ఒకటి పెట్టుకొని గడ్డం చేయించుకోవడానికి కూడా డబ్బులు లేవేమో అనుకుంటారు నారా లోకేష్ని చూస్తే. ఓ తెల్ల చొక్కా ఒకటి వేసుకొని ఏమి తెలియని అమాయకంగా ₹1 కూడా, సాయంత్రానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నామో, దేంట్లో డబ్బులు వస్తున్నాయో అని లెక్క వేసుకొని డైరీలో రాసుకోకపోతే ఇంటికి వెళ్ళే ప్రసక్తే లేదు ఆయన. ప్రజలారా, ఇలాంటి వాళ్ళకి మీరు అధికారం ఇచ్చి ఈరోజు మనం పేదవాళ్ళం అయిపోతున్నాం, మనం ఈరోజు తినడానికి తిండి లేకుండా అయిపోతున్నాం, మనం ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నాం. వీళ్ళు మాత్రం ఇదిగో ఈ విధంగా 4 కోట్ల నుంచి 4,000 కోట్ల రూపాయలకి అధికారాన్ని పెంచుకొని ఎంత తప్పుడు ప్రచారాలంటే, ఋషికొండ మీద కట్టిన బిల్డింగు ఈరోజు నేను డిబేట్ పెట్టారు, 550 బెడ్రూమ్లు అవసరమా జగన్ గారికి భారతీ గారికి అని. మరి ఆ బిల్డింగ్ ఇచ్చేయండి అయ్యా, జగన్మోహన్ రెడ్డి కట్టుకుంటే బిల్డింగు ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తుంది గవర్నమెంటు ఆయన పేరు మీద? జగన్మోహన్ రెడ్డి పేరు మీద ఆ బిల్డింగు ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు మీరు? ఎన్ని వందల డిబేట్లు పెట్టారు సార్. నన్ను అడిగారు ఓ రోజు ఋషికొండ మీద డిబేట్ మీద రండి శ్రావణ్ గారు అని, వెంకటకృష్ణ. నేను అడిగాను, ఆ ఋషికొండ బిల్డింగ్ ఎవరిది సార్, ఎవరి పేరు మీద కడుతున్నారో అన్న. ఆ ప్రభుత్వమే అన్నాడు. మరి ప్రభుత్వం కడితే నేను వచ్చి ఏం డిబేట్లో ఏం మాట్లాడతానో, అది ప్రభుత్వం దగ్గరే ఉంటుంది కదా, అది ప్రభుత్వానికి సంబంధించిన బిల్డింగ్ కదా, అదేమన్నా జగన్మోహన్ రెడ్డి పర్సనల్గా రేపొద్దున ఆయన ముఖ్యమంత్రి అయితే దాంట్లో ఉంటాడు, ఆయన ముఖ్యమంత్రి దిగిపోయిన తర్వాత ఇంకొక ముఖ్యమంత్రి వస్తాడు ఉంటాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడు ఉండొచ్చు కదా దాంట్లో, రేపు మొన్న పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు ఉండొచ్చు కదా దాంట్లో. సో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఇప్పుడు 400 కోట్లకు ఒకరోజు యోగా చేశారు, అది దుర్వినియోగం కాదా? ఒక బిల్డింగ్ కట్టాడు 400 కోట్లతోటి, ఉంటుంది అది. రేపొద్దున అది ప్రభుత్వం బిల్డింగే కదా, ఎవరు ఆస్తులు కాదు కదా. మరి దీని మీద ఎన్ని వేల డిబేట్లు, 100 డిబేట్లు పెట్టావు మనం, మీరు, నేను కాదు. అంటే ప్రజలను ఈ విధంగా మ్యానిపులేట్ చేయొచ్చా అనిత గారు? ప్రజలను ఈ విధంగా తప్పుదోవ పట్టించా మేడం? ఈ విధంగా మరి 100 కోట్ల రూపాయలకి ఎంత డిఫమేషన్ వేయాలి మీ మీద? అరే, మనం మాట్లాడేదానికి మనం నోటి శుద్ధి ఉండాలి. పెనాయిల్తో గడిగినా యాసిడ్తో గడిగినా ఆ కంపు పోకుండా ఉండే విధంగా మీరు మాట్లాడుతున్నారు. మీరు నిన్న అసెంబ్లీలో శాసన మండలిలో మీరు పెట్టే చర్చలకి ఈరోజు పోలీసులు చెప్పే డాక్యుమెంట్లకు ఏమైనా సంబంధం ఉందా? నేను అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దల్ని. ఈరోజు ఏపీసీఐడి చేసిన ఆరోపణల మీద మీ ప్రభుత్వం బహిరంగ చర్చకు సిద్ధమా?